నమస్తే, రామరాజ్యం టీవీకి స్వాగతం. నేను మీ శ్రవంతి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు పండుగే. ముఖ్యంగా కొన్ని మాసాలైతే మరీ ప్రత్యేకమైనవి. ఆ మాసం వచ్చిందంటే చాలు అసలు ప్రతి ఒక్కరూ కూడా దైవిక కార్యక్రమాల్లో మునిగిపోతూ వాళ్ళ ఇల్లంతా ఒక పండుగ వాతావరణాన్ని నింపుకుంటారనమాట. సరే, ఇప్పటి వరకు శ్రావణ మాసం అయిపోయింది, కార్తీక మాసం అయిపోయింది, ఇప్పుడు మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర మాసం కూడా చాలా ప్రత్యేకమైంది. ఆ విష్ణుదేవుడికి చాలా ఇష్టమైన మాసమట. మరి మార్గశిర మాసంలో ఏ ఏ రోజులు ప్రత్యేకమైనవి? ఏ విధంగా విష్ణుమూర్తిని ఆరాధించాలి? ఓన్లీ విష్ణుమూర్తికి మాత్రమే సొంతమా, వేరే ఏ దేవుళ్ళకి కాదా? ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ మనతో పాటు చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, జగద్గురుపీఠం వారసురాలు, చైర్మన్ కూడా. అమ్మని అడుగుదాం, మంచి మంచి విషయాలను తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను శ్రవంతి. అమ్మ చెప్పండి, మార్గశిర మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? చాలా గొప్ప విషయం అండి. మొన్న కార్తీక మాసం అయిపోయింది. అవును. తర్వాత చివరి రోజున పాడ్యమి పండగ కూడా మనం దీపాలని వదలటం, పోలి పాడ్యమి చేసుకోవటం అన్నీ మార్గశిర మాసం మొదట్లోనే అది జరిగింది. తర్వాత మార్గశిర మాసం మొదట్లోనే మనకి పంచమి రోజున నాగపంచమి అని చేసుకుంటాం. ప్రతి నెల వస్తుంది కదమ్మా నాగపంచమి? అంటే ప్రతి నెలలో మనకి 2 పంచములు, 2 చవితులు, 2 షష్ఠులు అలా వస్తాయి. అమావాస్య వెళ్ళిన తర్వాత, పౌర్ణమి వెళ్ళిన తర్వాత. కాకపోతే ఈ మార్గశిర మాసంలో ఉన్న ప్రతి తిథికి ఒక విశేషం ఉంది. మనం ఒక్కొక్కసారి అష్టమి తిథిని, తర్వాతే షష్ఠి తిథిని కూడా మనం అవి పనికిరావు ప్రయాణాలకు కానీ, ఏదైనా శుభకార్యాలకు కానీ, దేనికన్నా పనికిరామని కూడా అనుకుంటాం. కానీ మార్గశిర మాసంలో అష్టమి తిథికి కూడా ఒక విశేషం, ఒక పవిత్రత అంత ఇది ఉందన్నమాట. కాబట్టి మొదట్లోనే మనం నాగపంచమిగా చేసుకుంటాం. అమ్మ, ఫస్ట్ ఈ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రత్యేకత? ఈ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రత్యేకత అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మార్గశిర మాసం తనకెంతో ప్రీతికరమైంది నేను సాక్షాత్తు మార్గశిర మాసమే తానుగా చెప్పారు స్వామి. తానుగా చెప్పారు. ఎక్కడ గీతలో విభూతి యోగంలో సాక్షాత్ పరమాత్మే చెప్పాడు. మాసాల్లో మార్గశిర మాసం చాలా విశిష్టమైంది, గొప్పది, నాకు చాలా ప్రీతికరమైంది అని చెప్తూ, కాదు మార్గశిర మాసమే నేను కాబట్టి ఈ మార్గశిర మాసంలో మీరు ఏవైతే వ్రతాలు, నోములు, పూజలు, తర్వాత హోమాలు, జప తపాదులు, తర్పణాలు ఏవైతే మీరు చేస్తారో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనైన నేనే అందుకుంటానని స్వామి చెప్పాడు. ఓహోహో, అందుకే ఇంత ప్రత్యేకత. అంటే మనం ఏ పూజ చేసినా, ఏ నైవేద్యం సమర్పించినా సాక్షాత్తు శ్రీకృష్ణుడికే చేరిపోతుంది అనమాట. నేనే ఈ మాసం అంతా నేనే, స్వయం నేనే మార్గశిర మాసంలో అని విభూతి యోగంలో చెప్పారు స్వామి. తర్వాత శ్రీకృష్ణుడి మన గీతా జయంతి ఉంది కదా, గీత పుట్టింది కూడా ఏకాదశి రోజున. ఈ మార్గశిర మాసంలో ఏకాదశి రోజున గీతా జయంతిగా మనం చేసుకుంటూ, ఏకాదశి రోజున గీత పుట్టినరోజు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అంత విశిష్టత, అంత గొప్పతనం ఈ మార్గశిర మాసంలో. ఏంటంటే మనకి ఋతువులన్నిటిలోనూ హేమంత ఋతువులో మొట్టమొదటి మాసం ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత విశేషము, ఎటువైపు నుంచి అయినా సరే పంటలు తొలి పంటలు అంటారు. అంటే పత్తి కానీ, మిరప కానీ, లేకపోతే వరి 2-3 కోతలు వేస్తారు. వరి పంట మొదటి కోతగా ఈ నెలల్లో మొదలుపెట్టి మనం కోతలు ఆరంభించుకుని చేసుకోవటము. ఇంతకు ముందే కాస్త మినుములు లాంటివి, పెసలు లాంటి, నల్ల నువ్వులు లాంటి పంటలు కూడా మనకి రైతులకి చేతికి రావటము ఇవి జరుగుతాయి. అట్లాగే ఈ మాసంలో వివిధ రకాలైన పువ్వులు విశేషంగా పూయటం, అసలు ప్రకృతి అంతా చాలా అందంగా ఉంటుంది. తర్వాత అటు ఎండ ఎక్కువ ఉండదు. వేసంకాలంలో మనకి విపరీతమైన ఎండలు ఉంటాయి కదా, అలా ఎండలు ఉండవు. చలి కూడా ముదరదు. చలిగాలులు ఉంటాయి కానీ అంత చలిగాలులని విపరీతంగా ఉండవు. తర్వాత వర్షాలు వెనకబడతాయి కొద్దిగా. వర్షాలు కురవటం అనేది కూడా వెనకబడుతుంది. కాబట్టి అసలు అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. దేనికైనా కూడా
మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పేరంటాళ్ళు చేసుకోవాలన్నా, అట్లాగే మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు అంటాం, హోమాలు కాకుండా. అంటే దోస యజ్ఞం కానీ, విశేషంగా 10 రోజులు 15 రోజులు చేసే హోమాలు ఉంటాయి కొన్ని. ఆ హోమాలు మొదలుపెట్టుకుని చేసుకోవటానికి ఈ ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎట్లా అంటే వానలు కురవు, చలి ఎక్కువ ఉండదు, ఎండలు ఉండవు. ఎవరైనా విశేషంగా అంత పెద్ద పెద్ద హోమాల దగ్గర కూర్చుని హోమాలు చేసుకోవాలన్నా కూడా మనకి ప్రకృతి ఈ మాసం మనకు అన్ని రకాలుగా సహకరిస్తుంది. తొలి పంటలు వస్తాయి, రైతుకు కూడా తొలి పంటలు వస్తాయి. తర్వాత సూర్యోదయం టైంలో మనకి ఒక మనం ఏంటంటే సూర్యోదయ లగ్నం టైము అంటాము, అది వేకువజాము. అలా మనం ఒక టైం అనేది కేటాయించుకుంటాం. మనం వేసవికాలంలో అయితే సరిగ్గా ఈ సూర్యోదయం టైం కనుక మనం లెక్కేసుకుని ప్రాతకాలం అనే దానికి కొద్దిగా వెలుగులన్నీ ఎక్కువ వస్తాయి. బాగా తెల్లవారిపోతే కానీ మనకు సూర్యోదయం రాదు. అట్లా కాకుండా ఈ మాసంలో ఏంటంటే కరెక్ట్ మనం ఆ సంధ్యా టైంని మనం చూడగలుగుతాం. అంటే పీచు పీచు తెల్లారుతూ ఉన్నప్పుడు శుభోదయం అనేది నిజంగా శుభోదయం కనపడుతుంది మనకి. తర్వాత ఈ మాసంలోనే మనం ధనుర్మాసం అనేది మొదలుపెట్టుకోవటం అనేది చాలా విశేషం అన్నమాట. అందుకని అందంగా వాకిళ్ళ ముందు ముగ్గులు, హరిదాసులు, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఈ మార్గశిర మాసంలో మనకి గోచరిస్తాయి కాబట్టి, కనిపిస్తాయి కాబట్టి ఈ మార్గశిర మాసానికి అంత విశిష్టత, అంత గొప్పతనం. ఏ మాసంలో కూడా దేవీ దేవతలు మాకు ఈ మాసం ప్రీతికరం అని చెప్పలేదు. కానీ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో ఉండి ఈ మాసం గురించిన విశేషత చెప్పడం అనేది చాలా విశేషమమ్మ, చాలా గొప్పది కూడా. అమ్మ, ఇప్పుడు మీరు అన్నారు కదా మార్గశిర మాసంలో ప్రతిదీ ప్రత్యేకమైంది అని. అవునవును. అంటే ఏ రోజు ముఖ్యమైన దినాలు, ఆ రోజు ఏ విధంగా పూజ చేయాలి ఒక్కసారి చెప్తారా? మధ్యది మనం మొదట్లోనే మనం పోలి పాడ్యమి అయిపోయింది. అయిపోయిన తర్వాత పంచమి వచ్చింది. ఈ పంచమి తిథిని నాగపంచమిగా విశేషంగా మనం పూజ చేసుకోవటం జరుగుతుంది. ఈ పంచమి రోజున నాగాలకి ఆరాధన గనక చేసుకుని విశేషంగా పూజాది కార్యక్రమాలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు గనక చేసుకుంటే ఎవరికి ఎక్కువ ఫలితాలు ఉంటాయంటే ఏదైనా ప్రారంభ కార్యక్రమాలు అంటే నూతన గృహ శంకుస్థాపనలు కానీ, నిర్మాణాలు చేపట్టడం కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పనులు కానీ, లేకపోతే వ్యాపార సంస్థలు మొదలుపెట్టుకోవటం కానీ, అట్లాగే ఏవైనా సరే విభిన్నమైన ఏదన్నా నూతనంగా మనం ప్రారంభించే కార్యక్రమాలన్నిటికీ ఈ పంచమి రోజున కనుక మనం పూజ చేసుకుంటే ఆ పనులన్నీ చక్కగా నెరవేరి ముందుకు కొనసాగుతామని ఈ పంచమి రోజున పూజ చేసుకోవటం అనేది అంత విశేషం. అందరూ అలా చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. అట్లాగే షష్ఠి తర్వాత రోజున షష్ఠి వస్తుంది. ఈ షష్ఠిని స్కంద షష్ఠిగాను, సుబ్రహ్మణ్య షష్ఠిగాను మనం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అద్భుతమైన పండగగా మనం చేసుకోవటం అనేది జరుగుతుందమ్మ. దీన్నే సుబ్బరాయ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠిగా మనం పిలుచుకుంటున్నాం. అమ్మ, ఇప్పుడు మీరు షష్ఠి సంవత్సరానికి ఒకసారి ఈ షష్ఠి వస్తుంది అన్నారు కదా, స్కంద షష్ఠియా? అవునమ్మా, స్కంద షష్ఠి. దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బరాయ షష్ఠిగా పిలవటం జరుగుతుంది. అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానమ్మా. సుబ్రహ్మణ్య స్వామికి పెళ్లి కాని వాళ్ళైనా లేదంటే పిల్లలు పుట్టని వాళ్ళైనా ఆ సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది అని అంటారు. మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలి? ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో మనకి జీర్ణించకపోయింది. ఎట్లా అంటే సంవత్సరానికి వచ్చే విశేషమైన ఈ నాగాలకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన పండగల్లో నాగుల చవితి తర్వాత ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మనకు వస్తుంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా ఎట్లా అంటే ఒక జాతరలాగా, ఒక అద్భుతంలాగా చేస్తారు. మలేషియాలో కూడా ఎంత అద్భుతంగానో. మలేషియా దేశానికి మన ఇటు తమిళనాడు, కేరళ నుంచి మన ఈ ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది చాలా గొప్పతనం అన్నమాట. మలేషియాలో స్వామి కొండల్లో గృహాల్లో వెలిసారమ్మ. మలేషియాలో చాలా గొప్పది. నేనైతే చూశాను. చాలా
గుహలు గుహలు గుహలుగా ఉంటారు, స్వామి కొండ మీద ఉంటారు. అంత అద్భుతంగా ఆ కొండలు కూడా ఎలా అంటే ఒక అద్భుతం. మన పుట్ట కనుక కింద నుంచి కోవలు కోవలు ఎలా పడుతుందో ఆ పైనుంచి కొండలు కోవలు కోవలుగా ఇలా దిగుతుంది అద్భుతంగా. అంత కొండల్లో విశాలమైన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం మధ్యలో స్వామి వెలవటం అనేది చాలా అద్భుతం అన్నమాట. అక్కడ విశేషంగా పాల కావిళ్ళు తీసుకెళ్తాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అదొక మొక్కు. కావిడి తప్పకుండా వేసుకుని అటొక బిందె ఇటొక బిందెతో పాలు కావిళ్ళు తీసుకెళ్తాము. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలా మొక్కుకుంటారేమో మరి, నాకైతే తెలీదు. శూలాలు వేసుకోవటం బుగ్గలకు కానీ వెనక వీపుకు కానీ శూలాలు దబ్బలాలు గుచ్చుకోవటం, శూలాలే ఎక్కువగా. అలా చాలా మంచి అట్లా అంటే ఇక్కడ మనకు చాలా కష్టం అమ్మ, మనకు ఈజీగా ఉండేలా. కానీ మన ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాల్లో చాలా వైభవపేతంగా అలా చేస్తారు. కానీ వాళ్ళకి ఇంత కూడా బాధ కానీ కష్టం కానీ అనిపించదుటమ్మా. అవి నెత్తులు కానీ అది బాధ కానీ కష్టం కానీ అనిపించదు. అంటే పూర్తిగా లీనమైపోతారు భక్తి. అవును అవును. కొన్ని చోట్ల నిప్పులు తొక్కటం కూడా ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో హోమ గుండాలు ఏర్పరచుకుని అది కూడా దాటడం అనేది కూడా చేస్తారు. నేను మలేషియాలో చూశాను, చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి అంత అద్భుతమైన పండగ. ఈ సంతానలేమితో బాధపడేవాళ్ళు కానీ, ఎవరైనా కొద్దిగా దృష్టిలోపం ఉన్నవాళ్ళు కానీ, చెవిలో చీము కారేవాళ్ళు కానీ, తనకి జాతక సమస్యలు ఏమైనా ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అనేది జరుగుతుంది. అంటే ఆ రోజు ఉపవాసంతో ఉండాలా? మామూలుగా యథావిధిగా ఉపవాసం ఉండటం, స్వామికి దీక్ష చేయటం. అయితే అక్కడ ఆ క్షేత్రానికి ఒక విశేషం, ఒక బలం ఉంటుంది. ఆ క్షేత్రానికి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి. దాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఎలా ఆచార వ్యవహారాల్లో కొనసాగుతున్నారో అలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది జరుగుతుంది. సంతానలేమి గురించి ఇలాగే మనం చెవులో చీవు కారటం, దృష్టిలోపం గురించి కానీ, జాతక సమస్యలు కానీ ఏమన్నా ఉన్నవాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో కూడా ఈ యొక్క ఆరాధన మనం ఈ స్కంద షష్ఠి రోజున చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఆచరణీయమైనది నాగప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా వివిధ ప్రాంతాల్లో ఆచరించుకోవటం కూడా గొప్ప విధి విధానం. ఇదే రోజున ఆడపిల్లలకి ఎవరికైనా చెవులు కుట్టే విధానం. 5వ ఏడు 3వ ఏడు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంతమంది మగపిల్లలు కూడా కుట్టిస్తారు. అయితే ఇదే టైంలో వాళ్ళకి 5 ఏళ్ళు 3 ఏళ్ళు సమయం కనుక వస్తే కనుక ఇదే రోజున పిల్లలకు చెవులు కుట్టించే విధానం, ఆడపిల్లలు ఎవరికైనా ముక్కులు కూడా కుట్టించే విధానాన్ని కూడా ఆచారాన్ని కూడా మనం కొనసాగించుకోవటం అనేది జరుగుతుంది. అయితే అమ్మ, చాలామందికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా నిష్టగా ఉపవాసం ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే నిష్టగా అనే దానికి ఒకసారి అర్థం చెప్పండి అమ్మ. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఎట్లున్నారంటే వాళ్ళకి తెలిసింది కొంత అయితే బయట చెప్పే వాళ్ళకి ఇంకెక్కువ చేసి చెప్తారు. ఎవరైనా కొత్తగా ఉండాలని అనుకున్నా కూడా అమ్మో నాకు ఇంత నిష్టగా అంటే నా వల్ల సాధ్యం అయిద్దో కాదో అని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పండి అమ్మ. మరి ఇప్పుడు స్కంద షష్ఠి వస్తుంది, మరి ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి కొన్ని కోట్ల మంది ఉపవాసాలు ఉంటారు. ఒక్కసారి చెప్పండి ఆ నియమ నిబంధనలు ఎట్లా ఉండాలి అని. తప్పకుండా తప్పకుండా అమ్మ. మనం ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా సరే ఎవరికైనా సరే ఒకే నియమాలు నిష్ఠలు ఉంటాయి, కానీ రకరకాలుగా మటుకు ఉండవు. ఒకటేనండి, శుచి శుభ్రంగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవటం, మంచి ఉతికారేసిన బట్టలు కట్టుకోవటం, తర్వాత ఏకభుక్తం ఉండటం. ఈ రోజున మీరు ఏదన్నా ఒక ఆహార పదార్థం తీసుకుంటే తప్పకుండా దాంట్లో చిన్నుల్లిగడ్డ పెద్దల్లిగడ్డ లేకుండా చూసుకోవటం, మధుమాంసాలు తినకుండా ఉండటం, ఎవరైనా మందు అలవాటు అంటే తాగుడు అలవాటు ఉంటే కనుక ఆ అలవాటు లేకుండా చూసుకోవటం, వాళ్ళు తాగకుండా ఉండటం చూసుకోవటం. ఈ ఒక్క రోజున దాంపత్య నిషిద్ధం అనేది పాటించుకోవటం. పగలు ఉపవాసం ఉంటే రాత్రి భోజనం చేయటం, రాత్రికి ఉపవాసం ఉండేటట్టయితే పగలు భోజనం చేయటం, యథాదిగా స్వామివారిని అర్చించుకోవటం. అన్నిటికీ ముఖ్యమైనది ముందు భక్తి శ్రద్ధ, ఇవి మనం అలవరుచుకోవటం. ఇంతకు మించి నియమనిష్టలు ఏమీ లేవు తల్లి, బంగారం వల్లే చేసుకోవచ్చును అంతే. దేనికైనా ఇదేనండి నియమం నిష్ట. ఆ రోజు చక్కగా చాపేసుకుని తిండేసుకుని పడుకోవడం. ఒకవేళ అలా నేల మీద పడుకోలేని వాళ్ళు ఉంటే ఏదైనా బల్ల లాంటిది కానీ ఏదైనా చూసుకుని, అంటే మనం రోజు డైలీ పడుకునే పరుపులు అవి కాకుండా చూసుకుని పడుకోవటం అనేది మంచి పద్ధతి. ఇంతకు మించి నియమనిష్టలు ఏమీ లేవు, చక్కగా చేసుకో అమ్మ. ఇప్పుడు పంచమి గురించి చెప్పారు, ఇంకా షష్ఠి గురించి చెప్పారు.
నెక్స్ట్ ఇంకేంటిదమ్మా ప్రత్యేకమైన దినం? సప్తమి. ఆహా. చాలా మార్గశిర మాసంలో చాలా విశేషమైన రోజు భాను సప్తమి. ఈ రోజున మనం సూర్య ఆరాధన చేయటం. భాను సప్తమి రోజున అంటే స్వామివారికి పొద్దున్నే మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్యోదయం టైంలో సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు ఆచరించుకుని ఆయనకి అర్ఘ్యం ఇవ్వటం. అంటే రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ శుద్ధ జలాల్ని ఆయనకి అర్ఘ్యంగా సమర్పించి ఓకే. బెల్లం కొద్దిగా నైవేద్యం పెట్టడం స్వామికి, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవటం చాలా మంచిది. విశేషంగా అంటే సూర్య దేవుడికా అమ్మ? సూర్యనారాయణ స్వామికి. సూర్యనారాయణ స్వామికి బెల్లం నైవేద్యం సమర్పించడం అంటే ఎట్లా? ఏముంది, ఒక ప్లేట్లోనో దేంట్లోనో అక్కడ పెట్టుకుని మన నీళ్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత, నాయన సూర్యనారాయణ స్వామి తండ్రి, ఆయన అర్ఘ్యాన్ని మించి ఏమి అడగడు స్వామి. సూర్యనారాయణ స్వామి ఆయనకి ఆత్మప్రతిష్ఠ నమస్కారాలు, సూర్య నమస్కారాలు, తర్వాత అర్ఘ్యం అంటే శుద్ధ జలం, అది చెంబుతో స్వామికి అర్ఘ్యం ఇవ్వటం అన్నమాట. బెల్లము కంటే మామూలుగా మనం ప్లేట్లో పెట్టుకుని ఇక్కడి నుంచే చూపించాలి స్వామి నైవేద్యం ఆరగించండి స్వామి అని. తర్వాత ఇంట్లోకి వచ్చి విధి విధానంగా మీరు ఏదైనా కాస్త మన రసత్తుకి వాటికి ఎట్టా పొంగలి పెట్టుకుంటామో అట్లా పొంగలి చేసి ఆవు పాలతో పొంగలి చేసుకుని స్వామివారికి ప్రీతికరంగా మనం ఆ పొంగల్ని నైవేద్యం పెట్టడం అనేది కూడా చాలా విశేషం. విశేషంగా ఎవరు చేయాలి భానుసప్తమి ఆరాధన? అవును. తర్వాత సూర్య నమస్కారాలు అనేవి విశేషంగా సూర్యోపాసన చేసే వాళ్ళు ఉంటారు. బ్రాహ్మలు కొందరు సూర్యోపాసన చేస్తారు. సూర్య ఉపాసన అంటే సూర్యుడి యొక్క మంత్రాన్ని ఉపాసనా దీక్షగా చేసుకుని ప్రత్యేకంగా సూర్యోపాసన చేసేవాళ్ళు. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదమ్మా, నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కళ్ళ బ్రాహ్మడే చేయగలడు. వాటికి సంబంధించిన దానాలు కూడా ఆ బ్రాహ్మడే తీసుకోగలడు. అంటే ఇప్పుడు శని ఉన్నాడు, శని ఉపాసన చేస్తారు. తను శనికి సంబంధించిన మినుములు కానీ నువ్వులు కానీ ఉప్పు కానీ ఏదైనా దానం తీసుకోవాలంటే ఆయనే తీసుకుంటాడు, ఇంకో బ్రాహ్మడు తీసుకోడు. దానికి తగ్గట్టు ఆయన జపం చేసుకుంటాడు, జపం చేసుకుని తర్పణం చేసుకుంటాడు. ఎప్పుడైనా తనకు వీలున్నప్పుడు అంతే తీసుకోవటం కూడా దోషంగా పరిగణించి ఎప్పుడైనా ఆయనకు తోచినప్పుడు హోమం కూడా చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చండీ సప్తశతి కానీ ఏదైనా పారాయణాలు చేసే దేనికి తగ్గవాళ్ళు దానికి విశేషం అంటే దాంట్లో ఆరితేలిన వాళ్ళే ఉంటారు. అలాగే సూర్యోపాసన చేసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడికి సంబంధించిన ఒక సూర్యయంత్రాన్ని వేసుకుని పిండితో బియ్య పిండితో ఏకకాలి మీద ఉండి సూర్యోపాసన చేస్తారు, సూర్యమంత్రాన్ని జపిస్తారు. అలా మనకి ఏదైనా సూర్యగ్రహానికి సంబంధించిన జాతకపరమైన గ్రహదోషాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే విశేషంగా మనం పెద్ద పెద్ద హోమాలు చేస్తాం. చేసినప్పుడు ఈ సూర్యోపాసన కూడా ముందు చేస్తాం, ఒక బ్రాహ్మణుని తప్పకుండా నియమించుకుని. ఎట్టా చండీ యాగాలు కానీ దుర్గా యాగాలు కానీ ఏమైనా పెద్ద యాగాలు చేసినప్పుడు ఈ సూర్య యొక్క ఉపాసన అనేది ముందు ఒక బ్రాహ్మణుని నియమించి తప్పకుండా చేసుకుంటాం మనం. కాబట్టి సూర్యోపాసన చేసేవాళ్ళు దీక్షగా ఈ రోజున సాధన చేయటం అనేది చాలా విశేషం అమ్మ. ఇది భానుసప్తమిగా మనం ఈ మార్గశిర మాసంలో మనం సూర్యనారాయణమూర్తి కొలుచుకోవటం అనేది చాలా గొప్పది. అంటే అమ్మ ఎక్కువగా ఎటువంటి కష్టం ఉన్న వాళ్ళు ఈరోజు సూర్యుడికి నమస్కరించుకుంటే మంచిది? అంటే పూజా కార్యక్రమం అదేది ఎవరికైనా చర్మ వ్యాధులున్నా, చర్మ సంబంధిత వ్యాధులున్నా, కంటికి సంబంధించిన దృష్టి లోపాలున్నా, తర్వాత దీర్ఘకాలికంగా ఏదన్నా డాక్టర్కి అంటే వైద్య వృత్తికి కూడా అందకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. అవునవునవును. వాళ్ళు కానీ ఇట్లా అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యం అన్నారు కదమ్మా, అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఈతి బాధలతో ఉన్నారో వాళ్ళు ఈ రోజున స్వయంగా కానీ ఒక బ్రాహ్మణ రూపంగా కానీ సూర్యారాధన చేయటం అనేది ఉత్తమోత్తమం అమ్మ. ఇప్పుడు సూర్యదేవుడికి ఇప్పుడు మీరు అన్నట్టు నైవేద్యం కానివ్వండి, ఇంకా ఇట్లా అన్నారు కదా నీళ్ళతో అర్ఘ్యం పోయటం కానీ అర్ఘ్యం ఇవ్వటం, ఇటువంటివన్నీ ఏ కాలంలో చేస్తే మంచిది? సూర్యోదయంకి అంటే 5 గంటల నుంచి 6 గంటల లోపలనా, లేకపోతే ఎప్పుడమ్మా? ఎప్పుడైనా మనం సూర్యోదయానికి ఒక టైమింగ్ అనేది మనకి క్యాలెండర్లో సూచిస్తుంది కాలమానం. ఆ టైంని నోట్ చేసుకోండి. ఆ టైంని నోట్ చేసుకుని మనకు సూర్యోదయం ఎప్పుడవుతుందో చూసుకుని, వివిధ ప్రాంతాల్లో అయితే ఒక్కోసారి మనం డాబా మీద కానీ కింద మీద నిలబడ్డప్పుడు సూర్యోదయం మనకి ఎట్లా కనిపిస్తుందో గమనించుకుని సూర్యుడికి అభిముఖంగా ఒక 2-3 నిమిషాల ముందే మనం అక్కడికి చేరుకుని
ఉమ్. సూర్య ఆరాధన చేయటం అనేది మంచి పద్ధతి. కానీ అమ్మ ఇప్పుడు మనకేంటంటే ఏ దేవుడైనా కళ్ళకి కనిపిస్తాడో కనిపించడో తెలియదు, కానీ సూర్యుడికి అయితే మనకు ఫోటో అవసరం లేదు, అవును. డైరెక్ట్ మనం చేసుకోవచ్చు పూజా కార్యక్రమాలు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు దేవతా స్వరూపాలు, విగ్రహాలు, ఈ విగ్రహారాధన ఇవి అంతా లేకముందు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకవేళ ఆది మానవులుగా అప్పటి నుంచి మనం అనుకున్నా కూడా అదొకటిను గిరిజన ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో నివసించే ఆదిమవాసులు కానీ ఎవరైనా కూడా, తర్వాత ఋషులు, మహర్షులు కానీ వాళ్ళు ఏంటంటే సూర్యచంద్రుల్ని సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా కొలిచేవాళ్ళు. కాబట్టి అసలు ఆది నుంచి సూర్యభగవాన్ని కొలవటం అనేది మనకు అసలు సహజ, మన సనాతన ధర్మంలో ఒక ధర్మం అన్నమాట. ఈ విగ్రహారాధన లేని టైంలో కూడా సూర్య ఆరాధన చేయటం అనేది కొన్ని వంశాలు, సూర్యవంశం రాముల వారిది కానీ అంత వంశాలు కూడా చంద్రవంశం అని, సూర్యవంశం అని అట్ట తరించిన వంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సూర్య ఆరాధన అంత గొప్పది. అమ్మ సప్తమి అయిపోయింది, ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటి, ఏది ప్రత్యేకమైందమ్మా? తర్వాత అష్టమి తిథి, మార్గశిరి మాసంలో అష్టమి, కాళభైరవ అష్టమి. విశేషంగా కాళభైరవుణ్ణి మనం ఆరాధించటం, ఆయనకు సంబంధించిన పూజలు చేయటం, ఆయనకు సంబంధించిన హోమాది క్రతువులు కానీ, జపాలు కానీ, జపతపాదులు, తర్వాత ఆయనకు సంబంధించిన ఒక దాన ధర్మాలు ఇవన్నీ చేసుకోవటం. విశేషంగా కాళభైరవ క్షేత్రాలు మనకి విశేషంగా కాశీలో, తర్వాత మనకి మహారాష్ట్రలో ఉంటుంది. అక్కడ మనం ఈ కాళభైరవుడి యొక్క ప్రత్యేకమైన గుళ్ళు ఉజ్జయినిలో, కాశీలో విశేషంగా కాళభైరవుడికి యొక్క మనకి ప్రత్యేకమైన దేవాలయాలు ఉండి ప్రత్యేకంగా ఆయనకి ఉత్సవాలు చేయటం జరుగుతుందన్నమాట. ఈ కాళభైరవ అష్టమి రోజున విశేషంగా కాళభైరవ దేవాలయాల్లో ఉత్సవ కార్యక్రమాలు వాళ్ళ యొక్క క్షేత్ర విధి విధానాన్ని బట్టి చేసుకోవటం అనేది జరుగుతుంది. ఒకవేళ అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఇంట్లో పూజ చేసుకోలేకుండా ఇట్లా అనుకున్నా కూడా కాళభైరవ అష్టకం అని ఉంటుంది కదా, అట్లా చదువుకుంటే సరిపోద్దా అమ్మ? తప్పకుండా ఇంట్లోనే మనం కాళభైరవుడి ఫోటో కానీ ఏదన్నా పెట్టుకుని మీరు అన్నట్టు ఆయనకు సంబంధించిన అష్టోత్తరాలు కానీ, స్తోత్రాలు కానీ ఇవి పఠనం చేసుకుంటూ ఎవరి శక్తి కొలది ఎవరెవరు ఏమేం చేయించుకోదలుచుకున్నారో, ఏవి చేయదలుచుకున్నారో అవి తప్పకుండా చేసుకోవచ్చును. తర్వాత కాళభైరవుడిని మనం ఎందుకు పూజించుకోవాలి అంటే, కాళభైరవుడు స్వాధీనంలో ఇప్పుడు ఉజ్జయిని ఉందమ్మా, ఉజ్జయిని మహానగరం, రాజ్యం, అది ఉజ్జయిని రాజ్యం, మహానగరం. ఆ ఉజ్జయిని మహానగరానికి, రాజ్యానికి ఆయన రక్షకుడు, క్షేత్రపాలకుడు. ఆ ఉజ్జయిని నగరానికి అంత పీట వేసి కూర్చోబెట్టారు ఉజ్జయినిలో. అదొకటి కాళభైరవుడిని రెండు రకాలుగా మనం కొలుస్తాం. అంటే ఒక సాత్విక ధోరణిలో కొలవటం, రౌద్ర ధోరణిలో కొలవటం. అంటే అక్కడ ఉజ్జయినిలో ఆయనకు మద్యం ముందు తీసుకెళ్తారు, మద్యం ఎక్కడికెళ్ళినా మందు సీసాలు ఆయనకి తీసుకెళ్ళి సమర్పించడం అనేది జరుగుతుంది. కాళభైరవుడు అంటే మనకి సునక రూపంలో ఉండే స్వామి అని కదా, కాబట్టి విశేషంగా ఆ రోజున సునకాలకు పూజ చేయటం కూడా చేస్తారు. సునకాలకి విశేషంగా పాలు పెరుగుతో కూడిన ఆహార పదార్థాలు తయారు చేసి కుక్కలకు పెట్టడం, కాళభైరవ ఆరాధన చేయటం ఇవన్నీ చేస్తారు. ఏదైనా కాళభైరవుడికి అంటే ఇప్పుడు మీరు కొంత నమ్మకాలు ఉంటాయి, చేతబళ్ళని, అవునవునవును, గాలి ధూళి అని, దెయ్యాలు పట్టాయని ఇలా అంటుంటారు కదా. అలా ఎవరైనా అలాంటి ఈతి బాధలతో మేము బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ కాళభైరవ అష్టమి రోజున స్వామివారి ఆరాధన కనుక మనం చేస్తే ఈ సకలాలు ఆయన స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి ఆయన ఆరాధన వల్ల ఈ దోషాలన్నీ పోతాయి, ఈ దుష్టశక్తులన్నీ పోతాయని మనం విశేషంగా ఈ మార్గశిర మాసంలో కాళభైరవ అష్టమి రోజున కాళభైరవుడు ఆరాధన చేసుకోవటం అనేది చాలా విశేషం, గొప్పది. ఎవరైనా ఇట్లా ఈతి బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజున కాళభైరవ ఆరాధన తప్పకుండా చేసుకోండి. అమ్మ నార్మల్గా ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అసలు వయసుతో కూడా సంబంధం లేకుండా ఈ ఏకాదశి అప్పుడు నియమనిష్టలతోని ఉపవాసం ఉండి సాయంత్రం పూట దేవుడికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత అప్పుడు ఈ ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. అవును, మరి అంతటి నార్మల్ రోజులలోనే ఏకాదశికి అంత పవర్ ఉంటే మరి మార్గశిర మాసంలో ఈ ఏకాదశికి ఇంకా స్పెషాలిటీ ఉంటుంది కదమ్మా? తప్పకుండా ఒకసారి చెప్పండి. ప్రతి ఏకాదశికి ఒక పవిత్రత ఉంది, ఒక విశేషం ఉంది,
ఒక్కొక్క పేరుంది, దానికి తగ్గ ఒక పేరుంది. అట్లాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశికి మోక్షదా ఏకాదశి అని పిలువబడుతుంది. అంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు మనకి విష్ణువుకు సంబంధించిన దేవాలయాలన్నింటిలోనూ ఉత్తర ద్వార దర్శనం అంటారు. అంటే ఆలయాల్లో మనకి తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ ఏ దిశలో మనకి ద్వారాలు ఉన్నా కూడా అవన్నీ క్లోజ్ చేసి ఉత్తర వైపుగా ఉన్న ద్వారాన్ని ఆలయాల్లో తెరవటము, ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున మొదలవుతుంది. అవునవును, చాలా మంది భక్తులు ఆ రోజు గుడికి వెళ్ళటం, గుళ్ళో దేవుని దర్శించుకోవటానికి కూడా అయ్యవార్లు, దేవాలయాల అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక దారిని ఏర్పాటు చేస్తారు ఉత్తరం వైపు. ఉత్తర ద్వార దర్శనం అని పిలుస్తారు. దీన్నే మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ రోజునే మనకి భగవద్గీత ఉద్భవించిన రోజుని కూడా మనం విశేషంగా అనుకోవటము. ఈ రోజునే శ్రీ మహావిష్ణువుకి విశేషంగా మనం పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటము. తర్వాత విష్ణు సహస్రనామాలు ఈ రోజునే మనకి చదువుకోవటానికి అందినాయి అన్నమాట. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణాలు విశేషంగా చేసుకోవటం. తర్వాత తులసీ దామోదరుడికి కళ్యాణాలు చేయటం, అట్లా విష్ణువుకు సంబంధించిన ఆరాధనలన్నీ ఈ రోజున మనం విశేషంగా చేసుకోవటం అనేది జరుగుతుంది. అమ్మ, ఇప్పుడు ఉత్తర ద్వారా మనం విష్ణుమూర్తిని దర్శించుకుంటాం కదా, ఎందుకు అసలు అట్లా? అంటే మోక్ష మార్గం, ఇహంలోనూ పరంలోనూ మోక్ష మార్గం. అట్లాగే ఈ రోజున చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత పెద్దలకు కూడా ఏదైనా మనం పెట్టుకోవాలనుకున్నా కూడా గతించిన వాళ్ళకు కూడా పెట్టుకోవటం, వాళ్ళకి ఇష్టమైనవి కానీ ఏదైనా చేసుకోవటం వల్ల ఇది మోక్షదా ఏకాదశి కాబట్టి గతించిన వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా పితృదేవతలు అటు ఇటు కాకుండా అలా ఉన్నా కూడా ఈ రోజున వాళ్ళకి ఆరాధన చేయటం వల్ల, శ్రీ మహావిష్ణువుగా భావించి చేయటం వల్ల కూడా వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది అని, మనకు కూడా మోక్షం ఉంటుంది అని దీన్ని మోక్షదా ఏకాదశిగా మనం చేసుకోవటం జరుగుతుంది. అమ్మ, ఆ రోజు అంటే పూజా విధానాలు ఇంకా ఉపవాస దీక్ష చేసేవాళ్ళు ఎటువంటి పద్ధతులను పాటించాలి? యథావిధిగానే మనం కార్యక్రమాలు తలస్నానం చేసి, మీకు వీలుంటే ఇంట్లో చేసుకోవటం, విశేషంగా ఏమన్నా అంటే సత్యనావ్రతం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ, ఇట్లాగే మీకు ఏది వైష్ణవ సంబంధించిన నారసింహ వ్రతం కానీ ఇట్లా విశేష వ్రతాలు చేసుకుని ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ లేకపోతే మీరు స్వయంగా కానీ బ్రాహ్మణ్ణి నియమించుకుని కానీ ఎలాగైనా సరే చేసుకోవచ్చు. చేసుకుని ఏకాదశి ఉపవాసం ఉండి స్వామివారికి మీరు హోమాలు చేయించుకోదలుచుకున్నారా, లేకపోతే ఏమైనా జపాలు చేయించుకున్నారా, ఏం చేయించుకోదలుచుకున్నారో మీకు మనసుకి ఏమనిపిస్తే అవి అన్నీ చేసుకోవచ్చు. యథావిధిగా కుటుంబ సమేతంగా కానీ లేకపోతే మీరు వ్యక్తిగా ఎవరికి వాళ్ళు కానీ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి తెల్లారి మనకి ద్వాదశి, ఈ ద్వాదశికి కూడా చాలా మనకి విశేషమైన ద్వాదశి ఇది. మోక్షదా ఏకాదశి కదా, తాత పరిణితి చెందిన ద్వాదశిగా దీన్ని మనం పిలుచుకోవటం జరుగుతుందన్నమాట. ఈ రోజున ద్వాదశ పారాయణం చేసుకుని మళ్ళీ యథావిధిగా శ్రీ మహావిష్ణువుని కొలుచుకుని మనం ఆ ఏకాదశి వ్రతం నియమం ఉంది కదా, ఉపవాస దీక్షని ఈ రోజున మనం విరమించుకుని మనకి చేతనైతే ఏదన్నా ఒక బ్రాహ్మడికి మోయినిచ్చుకోవటం, అంటే స్వయం పాకం లాంటి మోయిన ఇచ్చుకోవటం కానీ, లేకపోతే స్వయంగా మీరు వంట చేసి వాళ్ళు కనుక భోజనం మీ ఇంట్లో చేసేటట్టయితే భోజనాన్ని మనం శ్రీ మహావిష్ణువుగా భావించి వాళ్ళకి మనం పెట్టుకోవటం కానీ, మీ శక్తి కొలిది ఒకరికి పెట్టుకోవచ్చు, ఇద్దరికి పెట్టుకోవచ్చు, అది మీ అనుసరం చేసుకుని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మనం అట్లా ముగించుకోవచ్చమ్మా. దీనికే ప్రమోద ద్వాదశిగా విశిష్టంగా ఈ ద్వాదశిని కూడా అట్లా మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది. చాలా విశేషం, గొప్పతనం. త్రయోదశి రోజున మనకి మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజున విశేషంగా హనుమంతుడిని మనం కొలుచుకోవటం, హనుమద్ వ్రతం అని చేస్తాం. ఇప్పుడు మనకి సత్యనావ్రతం, వెంకటేశ్వర స్వామి వ్రతం, నారసింహ వ్రతం ఇవన్నీ ఎలాగో విశేషంగా ఈ మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి రోజున హనుమత్ వ్రతం అనేది ఆచరించడం అనేది చాలా విశేషం. ఈ హనుమత్ సంబంధించిన మనం హనుమాన్ చాలీసా పారాయణం కానీ, సుందరాకాండ పారాయణం కానీ, ఈ హనుమద్ వ్రతాలు కానీ,
హనుమంతుడికి సంబంధించిన రుద్ర హోమాలు కానీ రుద్ర యాగాలు కానీ తర్వాత ఎవరు చేయాలి ఏమిటంటే ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే అంటే విశేషంగా శని బాధలతో జాతకరీత్యా శని సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ఎక్కువగా శని మహాదశ నడుస్తున్న వాళ్ళు, శనిలో శని కానీ శనికి అంతర్దశలు ఎవరైనా మిగతా దశలు కానీ జరుగుతున్న వాళ్ళు కానీ ఏదైనా రుణ బాధలు అవన్నీ పడుతున్న వాళ్ళు కానీ ఈ ఈ ఆంజనేయ స్వామికి ఈ రకంగా మనం ఆరాధన చేసుకుంటూ హనుమత్ ద్వీపము అని పెడతారు. హనుమత్ ద్వీపం ఎక్కడమ్మా? ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఇంట్లోనే పెట్టుకోవాలి అసలు హనుమత్ ద్వీపం అని. అంటే 24 గంటలు వెలిగేలాగా అది విధి విధానంతో మనం సంకల్పం చెప్పుకుని దేని గురించి మనం ఆంజనేయుడి ఫోటో ముందు ఫోటోకి దేని గురించి చేస్తున్నాము, హనుమద్ వ్రతం కానీ హనుమద్ ద్వీపం కానీ. హనుమద్ ద్వీపానికి అంత శక్తి ఉంది, దానికి ప్రత్యేకమైన స్తోత్రాలు ఉన్నాయి. అవి చేసుకుని మామూలుగా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన అవి మనం చేసుకుంటాం కదమ్మా ఎప్పుడన్నా ఇంట్లో. అట్లాగే మనం ఒక బియ్యపిండితో ప్రమిదం చేసుకుని దానికి సపోర్టుగా మళ్ళీ ఒక మట్టి ప్రమిదని పెట్టుకుని ఆ దీపం 24 గంటలు వెలిగేలాగా ఆ దీపానికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలన్నీ చేసి పూజలు చేసుకుని నైవేద్యం పెట్టుకుని విశేషంగా ఈ హనుమద్ వ్రతం ఆచరించుకుని ఈ హనుమద్ దీపం మనం చేసుకోవటం అనేది చాలా విశేషం. ఈ త్రయోదశి రోజున మనం చేసుకుంటాం. అట్లాగే కాకుండా ఈ త్రయోదశి ఈ మార్గశిర మాసంలో శనివారం రోజున కూడా వచ్చింది కాబట్టి శని త్రయోదశి. అట్లాగే శనికి సంబంధించి అంటే శని ఒక రకంగా మనకి ఆంజనేయ స్వామి వారి ఆధీనంలో ఉంటారు, ఆయన ఎలా చెప్తే అట్టా వింటారంటారు. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఆయన యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. కాబట్టి అటు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అట్లాగే మనం శనికి సంబంధించిన ఆశీస్సులు కూడా మనం పొందొచ్చు. వీలుంటే విశేషమైన దేవాలయాలు ఏవైనా అంటే ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయాలు కానీ శనిదేవుడికి సంబంధించిన దేవాలయాలు కానీ మీరు క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటే మంచిది. మీ అనుకూలంగా ఎలా ఉంటే అలా భక్తులు నడుచుకోవచ్చు. కాబట్టి ఇది మార్గశిర మాసంలో త్రయోదశికి ఉన్న గొప్ప విషయం. అమ్మ, చివరిగా మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు కూడా ప్రత్యేకమైనది. నార్మల్ దినాల్లో కంటే ఇంక ఇప్పుడు మార్గశిర మాసం. అవునవును, కార్తీక పౌర్ణమి అయిపోయింది, మార్గశిర పౌర్ణమి. ముఖ్యంగా చంద్రుడు కూడా ప్రత్యేకం అని అంటారు ఈ మాసంలో. అవునవును, ఒకసారి చెప్తారమ్మా ఆ రోజు పూజా విధానం? చాలా మంచి విధానం, చాలా మంచిది. ఏంటంటే మనకి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి మృగశిర నక్షత్రంతో కూడి రావటంతో దీన్ని మార్గశిర మాసంగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. ఈ మృగశిర నక్షత్రం వృషభ రాశిలో ఉంది. ఈ వృషభ రాశిలో రోహిణి నక్షత్రం కానీ మృగశిర నక్షత్రం కానీ ఏ ఉన్నా కూడా చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు. అట్లాగే మనకి పౌర్ణమి అట్లా వస్తోంది కాబట్టి మృగశిర నక్షత్రంలో చంద్రుడు మనస్కారకుడు. మనసుకు సంబంధించిన మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలు, లేనిపోయిన ఆందోళనలు, కొన్ని విషయాలు మనం భూతద్దుల్లో పెట్టి చూస్తూ దాని గురించి మనం బాధపడుతూ ఉంటాం. మానసికమైన చికాకులు ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ రోజున మనం చంద్రారాధన చేయటం, చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం. ఎవరికైనా జాతకరీత్యా చంద్రమహర్దశ జరుగుతున్నా, చంద్రమహర్దశలో దశలు అంతర్దశలు జరుగుతున్నా కూడా చంద్రుడికి తగిన జపం చేసుకుని, అంతర్దశలకు కూడా జపం చేసుకుని చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుని వారికి సంబంధించిన హోమాలు కానీ క్రతువులు కానీ చేసుకుని వారికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవటం. అంటే విశేషంగా బియ్యం కానీ అట్లా వస్త్రాలు కానీ తెల్ల వస్త్రాలు కానీ విశేషంగా అట్లా దాన ధర్మాలు చేసుకోవటం ఈ మార్గశిర పౌర్ణమి రోజున మనం చేయదగ్గ పనులు. తర్వాత అమ్మ విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి, దత్తాత్రేయుడి జయంతి. కాబట్టి ఎక్కడెక్కడైతే దత్తపీఠాలు ఉన్నాయో ఆ పీఠాల్లో విశేషంగా మనకి ఉత్సవాలు చేస్తారు, తిరునాళ్ళు చేస్తారు, జాతరలు చేస్తారు. ఆ క్షేత్రాలకి ఎక్కడెక్కడో నేను దత్తక్షేత్రాలన్నీ ఎక్కడో అడవుల్లో లోయల్లో ఉండటం కూడా నేను గమనించాను. కాబట్టి అంత కష్టమైన క్షేత్రాలకు కూడా భక్తులు విశేషంగా వెళ్ళి పిల్ల జల్ల అందరూ వెళ్ళి విశేషంగా దత్తాత్రేయమూర్తిని ఆరాధన చేసుకోవటం, అవధూతని కొలవటం అనేది జరుగుతుంది. దత్తాత్రేయ రూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకగా మనం కొలుచుకోవటం కూడా జరుగుతుందమ్మా. చాలా అద్భుతమైన
మూర్తి అంటే ఒక దత్తాత్రేయ మూర్తిని ఒక్కరిని మనం కొలవటం వల్ల త్రిమూర్తులను కొలిచినంత ఫలితము ఇది వస్తుందంటారు. తర్వాత ఏంటంటే దత్తాత్రేయమూర్తిని మనం మామూలు భక్తులే కాకుండా విశేషంగా సాధువులు, యతులు అంటే అవధూత కదమ్మా. అవును. ఆ తర్వాత మనకి వీళ్ళని ఏమంటారు నాగసాధువులు కానీ సాధువులు కానీ ఇంకా మనకి ఈ కాశీలో అక్కడక్కడ తిరుగుతుంటారు, వాళ్ళని ఏమంటారు వాళ్ళు కానీ ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ రూపాన్ని విశేషంగా కొలవటం, దత్త సాధన చేయటం. తర్వాత ఇదే రోజున దత్తాత్రేయమూర్తితో కూడిన అనఘాదేవితో కూడిన అనఘా వ్రతం చేసుకోవటం చాలా విశేషం. అట్లాగే దత్తాత్రేయమూర్తికి ప్రతిరూపంగా ఉన్న మేడు చెట్టుని కొలవటం, మేడు చెట్టుకి పూజ చేసి విశేషంగా మేడి చెట్టుకి పసుపు రాచి బొట్టు పెట్టి తర్వాత మేడి చెట్టుకి కాస్త నీళ్లు పోసి మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దత్తరూపంగా భావించి మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి అక్కడ ధూపదీప నైవేద్యాలు చేసి మేడి చెట్టుని విశేషంగా పూజ చేసుకోవటం కూడా మనకి ఈ పౌర్ణమి రోజున జరుగుతుంది. అట్లాగే ఈ పౌర్ణమికి ఏంటంటే ఇంకొక విశేషం కూడా ఉంది మా కోర్ల పౌర్ణమిగా దీన్ని మనం పిలుచుకోవటం జరుగుతుంది. మార్గశిర పౌర్ణాన్ని కోర్ల పౌర్ణమి అని అంటారు. అంటే పల్లెటూర్లలో విశేషంగా ఏంటంటే సద్దలతో కానీ లేకపోతే జొన్నలతో కానీ బియ్య పిండితో కానీ బూరెలు చేస్తారు. బూరెలు చేసి ఈ కోర్ల పౌర్ణమి రోజున స్వామి దత్తాత్రేయ రూపం, ఆయన చుట్టూ సైన్యం కుక్కలు భైరవాలు. అయితే ఈ పాచిమొహాన్ని పళ్ళు తోముకోకుండానే పిల్లా జల్లా కుటుంబ సభ్యులందరూ ఈ బూరెల్ని ఎక్కువగా సజ్జ బూరెలు చేస్తారు. ఈ బూరెల్ని పంటితో కొరికి ముక్కలు ముక్కలుగా కుక్కలకేస్తారు పిలిచి. ఓకే. కోర్ల పౌర్ణమి అని చాలా విశేషంగా చేస్తారమ్మ పల్లెటూర్లలో, ఇప్పటికి కూడా ఆచారం కొనసాగుతుంది. తర్వాత ఏదన్నా దివిటీలు తయారు చేసుకుని పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఆ దివిటీలు తీసుకుని ఊరంతా తిరగటం, ఒక పండగ వాతావరణంలో పిల్లలందరూ ఆ దివిటీలు పట్టుకుని తిరగటం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ పౌర్ణానికి మార్గశిర పౌర్ణమి చాలా ప్రకాశవంతంగా ఉంటాడు చంద్రుడు. తర్వాత దత్త జయంతి, అనఘావ్రతం, తర్వాత కోర్ల పౌర్ణమిగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఈ కోర్ల పౌర్ణమి అనేది ఎలా వచ్చింది అంటే మనకి కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమద్రష్ట రోజులు అంటారు. ఓకే. యమద్రష్ట రోజులు అంటే యముడు కోరలు చాచుకుని ఉంటారు అని, యమధర్మరాజు కోరలు చాచుకుని ఉంటారు. కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమద్రష్ట రోజులు. కాబట్టి యముడికి సంబంధించిన ఆరాధన కూడా ఈ పౌర్ణమి రోజున మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాం. అంటే మంచి రోజులు కాదా అమ్మ? అంటే యముడు కూరలు చాచుకొని ఉంటాడు అని అంటే మంచి రోజులు కావు అని కాదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఎలా ఉన్నారు, ఒకసారి అటు పొర్లుతారు, ఒకసారి ఇటు పొర్లుతారు, ఇవాళ నిద్రలేస్తారు అని మనం విశేషమైన రోజులు చెప్పుకుంటున్నాం కదా. అలాగే యమధర్మరాజు కూడా మంచి రోజులు కావని కాదు. యమద్రష్టులు ఆయన అలా నోరు తెచ్చుకుని ఉంటారు ఆ దంతాలు కనిపించేలాగా, అందుకని యమద్రష్ట రోజులు అంటారు. అంతేగాని ఎవరికి కీడు అపకారం అని ఉండదు. కాకపోతే ఎవరైతే జాతకపరంగా అపమృత్యు భయం ఉంది, నువ్వు జాగ్రత్తగా తిరుగు, బయట యాక్సిడెంట్లు కానీ ఏమన్నా అవుతాయని ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ జ్యోతిష పండితులు కానీ జాతక పరిశీలన చేసి చెప్పిన వాళ్ళు కానీ, లేకపోతే అంత క్రితమే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు కానీ ఈ రోజున యముడికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే అపమృత్యు భయం తొలగి యమధర్మరాజు యొక్క ఆశీస్సులు లభిస్తాయన్న కూడా మనకి విశేషంగా ఈ రోజున ఉన్నదన్నమాట, మార్గశిర పౌర్ణమి రోజున. అందుకే మీరు గమనించారు, కార్తీక మాసం మొదట్లో మనం యమద్వీపం అని పెట్టుకుంటాం. కార్తీక పౌర్ణమి టైంలో యమద్వీపం అని పెట్టుకుంటాం. కాబట్టి ఈ రోజున కూడా యముడికి విశేషంగా ఆరాధన కార్యక్రమాలు చేసుకుని మీరు ఈ మార్గశిర మాసంలో ఏకాదశి రోజున కానీ ఈ పౌర్ణమి రోజున కానీ విశేషంగా మీరు చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే ఆవాలు, మెంతులు, పసుపు, చింతపండు, పెరుగు,
ఇట్లాంటి విశేష దాన ధర్మాలు చేయాలి. మనం ఆహార పదార్థాల్లో కూడా తీసుకునే వాటిల్లో ఎక్కువగా మెంతులు, ఆవాలు, పసుపు, చింతపండు, పెరుగు ఉండే ఆహార పదార్థాలుగా మనం చూసుకుని వాడుకోవటం, తినటం అనేది కూడా మంచిది. వీటినే దానంగా ఇవ్వటం కూడా చాలా మంచిదన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం సూచనగా తీసుకుని విశేషంగా చేసుకోవటం అనేది మంచిదమ్మా. ఈ మార్గశిర మాసంలో పౌర్ణమికి అంత విశిష్టత, అంత గొప్పతనం ఉన్నది. కాబట్టి దత్తాత్రేయ మూర్తిని మనం విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఆరాధన చేసుకోవటం. తర్వాత ఈ పౌర్ణమి రోజున డాబా లాంటిది మీకు ఉంటే కనుక ఒక పాత్రలో చక్కగా శుద్ధమైన ఆవు పాలని కనుక మనం పెట్టుకుని, లేకపోతే గేదె పాలైనా సరే కల్తీ లేనివి కనుక పెట్టుకుని ఆ చంద్రకిరణాలు పడేలాగా చూసుకుని అవి కనుక మనం సేవిస్తే చాలా మంచిది అని కూడా అంటారు. కాబట్టి ఈ కోర్ల పౌర్ణమి అనేది యమదృష్ట రోజుల్లో ఇట్లా సంబంధించిగా వచ్చి మనం ఈ పౌర్ణమిని అలా విశేషంగా చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా. అమ్మ చాలా నిజంగా అంటే ఇప్పటి వరకు నాకు తెలీదు మార్గశిర మాసం ప్రత్యేకమైంది అనేది మాత్రం తెలుసు. విశేషంగా పూజలు చేస్తారని తెలుసు. దానికి అర్థం ఏంటి, ఏ పూజ ఎందుకు చేయాలి అనేది కూడా మీరు చాలా క్లుప్తంగా చెప్పారమ్మా. ఎందుకంటే చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. సో అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు పోవటానికి ఆ సూర్య భగవానుని నమస్కరించుకోవటం, ఇంకా చాలామంది రకరకాల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి బయటపడటం కోసం ఈ విధంగా అంటే శనిదేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కోసం, ఇంకా అంతేకాకుండా ఎవరైనా సరే ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉంటారు. అది పూర్తయ్యేదాకా వీళ్ళకు ఒక టెన్షన్. అటువంటి ఏం అవాంతరాలు ఎదురవకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఒక రోజును కూడా కేటాయించారు మన పెద్దలు. ఆ రోజు కూడా ఆ దేవుడికి నమస్కరించుకోవటం, పూజ చేయటం, ఇందులో ఏం లేదు. దేవుడికి నమస్కరించుకోవాలి, దేవుడికి నైవేద్యం పెట్టడం, మనం తినటం, వీలైతే అష్టోత్తర నామాలు చదువుకోవటం. అవునమ్మా, చాలా అద్భుతంగా చెప్పారమ్మా. తర్వాత అమ్మా ఈ మార్గశిర మాసంలోనే మనం ధనుర్మాస వ్రత ప్రారంభం కూడా చేసుకుంటాం. రేపు 14-15 తారీఖుల్లో ధనుర్మాస వ్రతం అనేది ప్రారంభిస్తాం. 4 రోజులు సాగేది ఈ మార్గశిర మాసంలోనే మొదలవుతుంది. అంటే శ్రీ మహావిష్ణువుని, తర్వాత అమ్మవారిని గోదాదేవి రూపంలో మనం కొలుచుకోవటం, వాళ్ళిద్దరికి కళ్యాణాలు చేయటం. తర్వాత ఈ ధనుర్మాసంలోనే మీకు ఇందాక నేను చింతపండు గురించి చెప్పాను కదా ప్రసాదాల్లో, అందుకని ఎక్కువగా దద్దోజనం అంటే పెరుగుతో కూడిన దద్దోజనం, చింతపండుతో తయారు చేసిన పులిహోరని మనం బాలభోగంగా తెల్లారుజామున 5 గంటలకే లేచి స్వామివారికి 4 గంటల నుంచే యథావిధిగా ధూపదీప నైవేద్యాలు చేసి విష్ణాలయాల్లో కానీ అక్కడ ఈ బాలభోగాన్ని నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ చేయటం అనేది కూడా ఈ మార్గశిర మాసంలో చాలా విశేషమైంది. కాబట్టి ధనుర్మాస వ్రత ప్రారంభం కూడా ఈ మార్గశిర మాసంలోనే మనం మొదలు పెట్టుకుంటాము. తర్వాత మనకి జనవరిలో సంక్రాంతి పండగప్పటికి ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా ఉందమ్మా ఈ నెలలో. సరే, కానీ చాలా అద్భుతం అమ్మ. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కొంతమందికి ప్రమాదాలు దగ్గర వరకు వస్తూ ఉంటాయి. అంటే ఇటువంటి మీరు అన్నట్టు ఇందాక ఈ ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడటం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకోసం ఆ యమదేవుణ్ణి నమస్కరించుకొని తనకు గనుక వేడుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇటువంటి రకరకాల పూజలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయమ్మా. ఇటువంటివి మనం చేసుకున్నట్టయితే మన సమస్యల నుంచి బయటపడవచ్చు, మన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా అమ్మ ఏ విధంగా అయితే చెప్పారో, మీకు ఏమైనా సమస్యలున్నా, ఇబ్బందులున్నా, అప్పుల బాధలున్నా, లేదంటే అనారోగ్య సమస్యలున్నా, ఇటువంటివి ఏమున్నా సరే అమ్మ ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రత్యేక దినాలు ఉన్నాయి. షష్ఠి, ఏకాదశి, ద్వాదశి ఇటువంటి తిథులను అనుసరించి ఆ రోజు పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయో కూడా అమ్మ ఇందాక చెప్పారు. సో అటువంటివన్నీ అనుసరించి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు ఇస్తారు ఆ విష్ణుమూర్తి. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ.